హాయ్ అండి. ఈరోజు మన శ్రీలంక వంటలక్క ఏం కూర వండిందో చూపిస్తాను. మీకైతే చాలా రోజులు అయిపోయింది ఆ వంటలక్క కూరలు చూపించి. అయితే చూడండి, ఈరోజు అయితే పొయ్యిలు ఖాళీ లేవు, అందుకే మీకు చూపిస్తున్నాను. 4 రకాలు ఉన్నాయని చెప్పి. ఒకటైతే ఏదో బిర్యానీ కింద ఉంది, ఇదేమో ఏదో బంగాళదుంప పులుసు అంటే ఏంటో, ఇంకోటి ఏంటో తెలియదండి, ఇంకోటి ఏంటో చికెన్ ఫ్రై లాగా ఏదో చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తుంది, ఇంకోటేమో చూడండి పప్పులా కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ వండేసిందన్నమాట. ఇందులో అయితే కారం తప్ప అన్నీ ఉంటాయండి, కారం తప్ప అన్నీ ఉంటాయి, ఉప్పు మసాలాలు అన్నీ ఉంటాయండి, కారం ఒకటే ఉండదు. కానీ ఒక పూట అయితే ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకొని తినేయాలండి, మరి ఏం చేస్తాం. అదైనా బయట చేస్తున్నాం కాబట్టి ఒక పూట ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం. అదే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అనుకుంటే కనుక 3 పూటలు కూడా అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఇంకా నైట్ మన రూమ్కి వెళ్ళిన తర్వాత గొడ్డు కారం వేసుకొని తినేసిన ఎవరో అడిగిన వాళ్ళు ఉంటారండి. కాకపోతే ఇంకొక పూట అలా సరిపెట్టుకోవడమే, మరి ఏం చేస్తాం. చూసారు కదా, స్టూడెంట్లా కొంచెం అలా ప్లేట్లో పెట్టుకొని అలా మంచిలు పెట్టుకొని